మీకు తెలుసా గణపతికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి అని. ఒకసారి గణపతి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి తులసీదేవి వస్తుంది. వచ్చి ఆయనని మోహించి తపస్సుకు భంగం కలిగించి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అప్పుడు ఆయన నేను బ్రహ్మచారిని, నేను పెళ్లి చేసుకోను అని చెప్తాడు. అయితే ఆమె ఎంతో కోపంతో శపిస్తుంది. నీవు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటావు అని శపిస్తుంది. తర్వాత పార్వతీ పరమేశ్వరులు కార్తికేయునికి పెళ్లి చేస్తారు. తర్వాత గణపతికి కూడా చేయాలి అనుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పి అంటాడు. తర్వాత ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత పెళ్ళి అయిన వాళ్ళని చూసి గణపతి కూడా పెళ్లి చేసుకోవాలి అనే కోరిక పుడుతుంది. తర్వాత ఎంతో మందిని చూస్తారు గణపతికి పెళ్లి చేయాలి అని చెప్పి. ఎవరు చేసుకోవడానికి ముందుకి రారు గణపతిని. తర్వాత గణపతి ఎంతో బాధపడతారు. మూషికంకి ఈ విధంగా చెప్తాడు, పెళ్ళి అయ్యే ఇళ్లల్లోకి వెళ్ళి నువ్వు గుంతలు తవ్వి ఇట్లా చెయ్యి అని చెప్పి. ఆ విధంగా పెళ్ళి అయ్యే వాళ్ళ ఇళ్ళకెళ్ళి మూషికము అలా చేస్తూ ఉంటుంది. ఇట్లా పెళ్ళి అయ్యే వాళ్ళు అందరూ బాధపడుతూ ఉంటారు, ఇట్లా మూషికము వచ్చి ఇలా చేస్తుంది అని చెప్పి. ఇదంతా గమనించిన బ్రహ్మదేవుడు ఇది అంతా గణపతి పనే అని చెప్పేసేసి గణపతి బాధ ఏందో అర్థం చేసుకొని అప్పుడు బ్రహ్మదేవుడు సితి రితి అనే 2 అమ్మాయిల్ని సృష్టిస్తాడు. వాళ్ళని గణపతి దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. గణపతిని వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడతారు, ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు గణపతితో. గణపతి వాళ్ళిద్దరిని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. వాళ్ళు అన్నిటికీ సమాధానం నవ్వుతూ చెప్తారు. అది చూసి గణపతి కూడా వాళ్ళని ఇష్టపడతారు. తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత గణపతికి 2 పిల్లలు జన్మిస్తారు. వాళ్ళ పేర్లే లవ్, శుభ్ అనే పేర్లు కూడా పెడతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే జై గణేష్ అని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.